మిస్టర్ బచ్చన్ మూవీ చూశారు కదా, అట్టర్ ఫ్లాప్ అయింది మూవీ. మాకు తెలుసు. న్యూస్ ప్రకారం ఈ మూవీ 70 crores బడ్జెట్, కానీ దీనికి వచ్చిన కలెక్షన్స్ 12 daysలో 10 crores మాత్రమే. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. బిగ్గెస్ట్ అట్టర్ ఫ్లాప్ అయింది ఈ మూవీ. ప్రొడ్యూసర్స్ అయితే చాలా నష్టపోయారు. హరీష్ శంకర్ గారు పెద్ద మనసు చేసుకొని ఆయన రెమ్యునరేషన్లో 15 కోట్లు ప్రొడ్యూసర్స్కి వెనక్కి ఇచ్చేశాడంట. పెద్ద గుండె మీది. ఆయన రెమ్యునరేషన్లో 15 కోట్లు వెనక్కి ఇచ్చాడంటే ఆయన రెమ్యునరేషన్ ఎంతో మరి. హరీష్ శంకర్ గారికి అంత రెమ్యునరేషన్ అవసరమా? కామెంట్ చేయండి. హరీష్ శంకర్ గారు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చినా కానీ ప్రొడ్యూసర్కి చాలా నష్టం. ఆ మనీ ఎలా తీయాలో వాళ్ళకే అర్థం కావట్లేదు. కానీ రవితేజ గారు మాత్రం రెమ్యునరేషన్ ఎలాంటి న్యూస్ అయితే లేదు, వెనక్కి ఇచ్చాడా లేదా అనేది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏదేమైనా ప్రొడ్యూసర్స్ మాత్రం చాలా నష్టపోయారు. ఇది రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ మూవీ. ఇంతకీ ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ హరీష్ శంకర్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.